అందరికీ నమస్కారం. నేను చిరంజీవికి సంబంధించి చాలాసార్లు ఆయన యొక్క సేవలని, ఆయన యొక్క నటనని మెచ్చుకున్నాను. రాజకీయం అనేటప్పటికి మాత్రం ఫెయిల్యూర్ అన్నాను. అన్నిటికి మించి ఆయన వల్ల రాజకీయాలు, ఎస్పెషల్ ఆయన రాజకీయాల వల్ల లాభం అన్నది జరగలేదు, నష్టం అని చెప్పేసి అన్న. బట్ ఇప్పుడు కొంతమంది ఒప్పుకోవట్లేదు. సరే, మీ ఇష్టం. ఇప్పుడు సురేష్ గోపి ఇతను వచ్చేసి సహాయ శాఖ మంత్రిగా ఉన్నారు ఈయన క్యాబినెట్లో. నాకు తెలిసి టూరిజం అండ్ గ్యాస్ అనుకుంటా ఆయన ఉన్నది. సదానంద మాస్టర్ అని చెప్పేసి వెనకాల అటాచ్ చేశారు. మహానుభావుడు నిజంగా. మాతో వెల్ ఎడ్యుకేటెడ్. ఆర్ఎస్ఎస్కి అసలు మొత్తం ఇక సర్వస్వాన్ని అర్పించేశాడు. ఆయనని చూసి తట్టుకోలేక కమ్యూనిస్టులు అక్కడ ఉన్న వాళ్ళు, కేరళలో ఉన్నటువంటి వాళ్ళు ఆయన 2 కళ్ళు తీసేశారు. అయినా కానీ అలాగే ఉంటూ సదానంద మాస్టర్ అందరి శభాష్ అనిపించుకునేలాగా ఆయన ఎందుకు బ్రతుకున్నాడు, ఏంటి, ఈ జన్మక సార్థకత ఎలా చేకూర్చుకోవాలంటే మొత్తం ప్రూవ్ చేశారు. దాంతో నేను రాజ్యసభ ఎంపీగా మొన్న ఎంపిక చేశాను. ఇప్పుడు సురేష్ గోపి ఏమంటున్నాడు, నాకు సినిమాలు తీయటమే ఇష్టం, సినిమాలు నటించడమే ఇష్టం, పొలిటీషియన్గా ఉంటా, సేవ చేస్తా, కానీ ఫుల్ టైమ్గా మంత్రిగా ఉంటూ అనుకున్న వేళ నేను చేయలేకపోతున్నాను, ఎఫర్ట్స్ పెట్టలేకపోతున్నాను, నా వల్ల అవ్వదు, కాబట్టి నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నా, దయచేసి ఆ మంత్రి పదవిని సదానంద మాస్టర్ గారికి అప్పచెప్పండి, ఆయన సమర్థుడు అని చెప్పేసి అన్నాడు. చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. 2009 ఎన్నికలలో ఆనాడు ఖచ్చితంగా రావచ్చు చంద్రబాబు గవర్నమెంట్ ముక్కలు చెక్కలైటట్టు చేసింది ఎవరేంటి మీ అందరూ తెలిసిందే. ఇక ప్రజారాజ్యం పార్టీ నమ్ముకొని ఎంతోమంది ఉంటే ఈయన 2011లో తీసుకెళ్లి కాంగ్రెస్లో విలీనం చేశాడు. 2012లో ఈయనకి రాజ్యసభ ఎంపీ ఇచ్చారు. అదే సమయంలో టూరిజం శాఖ మంత్రి ఇచ్చారు. 2018 వరకు ఈయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. నాకు తెలిసి రాజ్యసభలో ఉండి ఏం పోరాడాడో, పర్యాటక శాఖ మంత్రిగా ఉండేసి 2 తెలుగు రాష్ట్రాలకు ఏం మంచి స్టేట్ మీరే చెప్పండి. అంతా అయిన తర్వాత నాకు రాజకీయాలు సెట్ కావు, నీకు వద్దు అని కమల్ హాసన్ చెప్పడం, మీకు కూడా వద్దని రజనీకాంత్ చెప్పడం, సినిమా వాళ్ళు రాజకీయాల్లో కొంతమంది సెట్ కారండి, పవన్ కళ్యాణ్ ఉంటే సెట్ అవుతాడండి, మనం ఎవరంటే మనం తట్టుకోలేమండి, అది అనేది అన్నాడు. ఆల్రెడీ కమల్ హాసన్ రాజ్యసభ ఎంపీ, రజనీకాంత్ గారు దేవుడి నిర్ణయం మీద నేను ఇక రాజకీయాలు ఉండని చెప్పేసి వెళ్ళిపోయాడు. విజయకాంత్ పాప ఆయన కాలం చేస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయాలలో ఫుల్ టైమ్గా ఉండాల్సిన వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైం అన్నప్పుడు వచ్చి వెళ్ళిపోయి ఈ మధ్యలో వచ్చేసి పదవులు అనుభవించి తన తెలుగు ప్రజలకు ఏమీ చేయలేక ఫైనల్లీ నేను ఫెయిల్యూర్ అని ఒప్పుకున్నవాడు చిరంజీవి. బట్ సురేష్ గోపి ముందుగానే ఒప్పుకున్నాడు, నేను ఒక మంత్రిగా ఫెయిల్యూర్, నా వల్ల కాదు, నేను చేయలేను, బట్ ఒక లోక్సభ ఎంపీ కూడా నేను చేస్తానంటూ ఈ మంత్రి పద సమర్థుడైనటువంటి సదానంద మాస్టర్కి ఇవ్వండి అని అన్నాడు. సీరియస్లీ మంచి నిర్ణయం తీసుకున్నారు. నేను మరలా చెప్తా, గుర్తుంచుకోండి, మీరు ఎవరైనా సరే కావచ్చు కాక, మీ ఫీల్డ్ ఏదైనా సరే కావచ్చు కాక, మీకు ఎవరైనా ఏదైనా ఒక పొజిషన్ ఇస్తే దానిలో బెస్ట్ ఇవ్వగలిగితే ఉండండి, లేదంటే పక్కకు జరగండి, అంతే తప్ప ఉండిదిలేరా అదే పదవి అన్నట్టు ఊగులాడుతూ ఉండకండి. దెన్ దానికి విలువ పోయింది, మీకు విలువ పోయింది. మరలా చెప్తున్నా, చిరంజీవి గనక ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయినా, పెట్టి కాంగ్రెస్ విలీనం చేయకుండా ఉన్న ఓ రేంజ్లో ఉండేది. ఎందుకంటే 2014లో ఖచ్చితంగా ప్రజారాజ్యం పార్టీ ఉన్నట్టయితే ఆనాడు చిరంజీవి రాజకీయ నాయకుడిగా ప్రజారాజ్యం పార్టీ కంటిన్యూ కనుక అయినట్టయితే ఖచ్చితంగా ఏపీ సీఎం అయ్యేవాడు. బట్ ఫెయిల్ అయ్యి ఉన్నారు. సురేష్ గోపి మాత్రం నేను ఫెయిల్ కాదు, నిర్వహించలేకపోతున్నా, అందుకే తప్పుకున్నా అని చెప్పేసి తప్పుకున్నాడు.